సో సిబిఎన్ గారు బేసిక్గా ఏం చేశారంటే క్యాపిటల్ ఫిక్స్ అయ్యారు, పిచ్చెక్కిస్తా అంటున్నారు. సో ఇప్పుడు ఆ పాయింట్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు స్పీచెస్ అయితే విన్నాను ఆయన విన్నాను, లోకేష్ విన్నాను. అమరావతి చూడండి ఏం చేస్తామో చూడండి, అలా చేస్తాం స్టేట్ని అని చెప్పగలుగుతున్నారు కాన్ఫిడెంట్గా? చెప్పలేకపోతున్నాను. లేదా అదిగో నేను గెలిచినప్పుడు ఏవైతే వాదనలు లేదా ఏవైతే ఇచ్చాను, చెప్పాను, చెప్పింది చేశాను, ఇప్పుడు కూడా చెప్పింది అదే చేస్తాను అని నమ్మకంగా చెప్పగలుగుతున్నారా అంటే అది చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ ఇచ్చారండి మేనిఫెస్టోలో. నేను కొన్ని రాసుకొచ్చాను, అప్పట్లో మరి అన్యాయంగా మాట్లాడారు. ఎలా అంటే ముస్లిమ్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, ఫుల్ రుణమాఫీ అన్నారు, దాని తర్వాత ఓన్లీ 50,000 చేస్తామన్నారు, అలానే ఇంటికో జాబ్ అన్నారు, అది లేకపోతే మీకు పిల్లలకు కూడా పెన్షన్ టైప్లో ఇస్తామంటున్నారు. అప్పుడు అన్నారు 5 years చేయలేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్కీమ్స్లో ఇదొక స్కీమ్ ఇస్తామంటున్నారు. అట్లా జగన్ ఏదో పథకంలో పర్ ఫ్యామిలీ 15,000 ఇస్తానేదో అన్నారు, ఇస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చేసి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అంటారు, ఇంకా ఎక్కువ ఇస్తా అంటారు. సార్ ఫ్రీ బస్సెస్ అంటారు, దట్ ఈస్ ద వర్స్ట్ స్కీమ్ అనిపించింది తెలంగాణలో. అది నేను ఇస్తా అంటారు. సార్ మీరే కదా సార్ శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుంది, ఎందుకు ఇలా అంటారంటే నేను క్రియేట్ చేస్తా, నేను తయారు చేస్తా అంటారు. సో నాకు అంత నమ్మకం ఉండట్లా, ఎందుకంటే ఇది ముందెందుకు చేయలేదు మీరు?